గురించిన వాక్య భాగంలోకి వెళ్దాం. గడిచిన 18 రోజుల నుంచి మనము సిద్ధపాటు కూడికలు, దేని కొరకు సిద్ధపాటు? మనము క్రిస్మస్ కొరకు సిద్ధపాటు కూడికలు కాదు, కానీ నూతన సంవత్సరానికి సిద్ధపాటు కూడికలు కాదు, కానీ నిత్యత్వానికి సిద్ధపడుతూ కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేశాం, ధ్యానం చేసుకున్నాం. నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే ఆయన మన ముందుకు తీసుకొచ్చిన లేఖనాల ద్వారా, లేకపోతే మన ముందుకు తీసుకొచ్చిన ఆయన మార్గాల ద్వారా మాత్రమే సాధ్యము. అది కాకుండా వేరే విధంగా మనము మన సొంతంగా మన శక్తి చేత, లేకపోతే మన బలం చేత, మన ధనం చేత, మన జ్ఞానం చేత మనము నిత్యత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంపాదించుకోలేము. ఆయన మార్గంలో వెళితే మాత్రమే, ఆయన ఆజ్ఞ చొప్పున జీవిస్తే మాత్రమే మనకు నిత్యత్వానికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ నిత్యత్వానికి వెళ్ళే ఈ ప్రాసెస్లో దేవుడు మనల్ని అనేక రకాలుగా కూడా ఆశీర్వదిస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే నిత్యత్వంలో మనం యుగయుగంలో ఆయనతో పాటు సంతోషంగా ఉంటాం, మంచిదే. కానీ ఈ లోకంలో కూడా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆశీర్వదిస్తాడు ఆయన ఖచ్చితంగా. ఆయన ఆజ్ఞ చొప్పున జీవిస్తున్నప్పుడు, ఆయన బిడ్డలు తనను సంతోషపెడుతున్నప్పుడు ఆయన వాగ్దానం చేసినట్టుగా ఆశీర్వాదాలను ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తాడు, తలగా ఉంచుతాడు. ఈ లోకంలో, లేకపోతే ఈ కుటుంబంలో, మన కుటుంబాల్లో, మన బంధువులలో ఖచ్చితంగా ఆయన మనల్ని తలగా ఉంచుతాడు. కాబట్టి మనం చేయాల్సిన పని మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినప్పుడు మిగతావన్నీ కూడా వాటంతటవే సమకూర్చి మేలుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే మన ప్రయాస అంతా నిత్యత్వానికి మాత్రమే, నిత్యత్వానికి వెళ్ళడానికి అవసరమైన మార్గాలను మనం అభ్యాసం చేయడం మాత్రమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆర్థికంగా, అదేవిధంగా ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మంచిది. ఈ 18 దినాలు కూడా మనం చేసిన పని అదే. అయితే ఆల్మోస్ట్ ఆల్ మన ఎండింగ్కి వచ్చాం కాబట్టి కొన్ని విషయాలు క్రిస్మస్కు సంబంధించి, లేకపోతే దానికి కనెక్ట్ అయి ఉన్న విషయాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఒకసారి ధ్యానం చేసుకొని దాని ద్వారా దేవుడు మనతో ఏమన్నా మాట్లాడతాడా అనే విషయాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని దేవుడు బయలుపరిచినట్టుగా నాకు అనిపించింది. దేవుడు బయలుపరిచాడు. ఆ విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూస్తే, మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయు అయినను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మాట 4వ వచనంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఏంటి కాలము పరిపూర్ణమైంది? ఏ కాలము పరిపూర్ణమైతే క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు? ఏ సమయములో తండ్రి క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు శరీరధారిగా? కన్య అయిన మరియకు జన్మించేలా ఈ లోకంలో తన ప్రణాళికను నెరవేర్చే ప్రయత్నం చేశాడు. ఏ కాలము పరిపూర్ణమైంది అని అంటే, ఇందాక మనం చదవబడిన మొదటి నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి. అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారునికి తల్లిదండ్రులు లేరు. కుమారుని పేరు మీద ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. అయితే కుమారునికి 10 సంవత్సరాలు అనుకుందాం, అంటే ఇంకా మెచ్యూర్ అవ్వాల, అంటే తన వయసు 21 దాటల. కానీ ఆ వ్యక్తి యొక్క కుమారుని పేరు మీద తండ్రికి చాలా ఆస్తులు ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ కుమారుడు తండ్రి ఆస్తిని అనుభవించగలడా? తండ్రికున్న ఆస్తిని స్వతంత్రించుకోగలడా? చాలా కోట్లున్న ఏ విధంగా ఆ కుమారుడు, 10 సంవత్సరాల కుమారుడు ఏ విధంగా తన తండ్రి ఆస్తిని అనుభవించగలడు? ఏ విధంగా దానిని స్వతంత్రించుకోగలడు? అసాధ్యము కదా. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ వ్యక్తి
రెండవ వచనంలో తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు, అంటే మనం భాషలో మాట్లాడాలి అని అంటే 21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ కుమారుడు తండ్రి ఆస్తిని అనుభవించలేడు కదా. ఎంతవరకు? ఆ ఏజ్ వచ్చేంత వరకు. అంతవరకు ఎలా ఉండాలి ఆ కుమారుడు? సంరక్షకుల చేతిలోనే ఉండాలి. గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధీనంలోనే ఆ కుమారుడు ఉండాలి. పోనీ ఆ గార్డియన్స్ కుమారునికి కావలసినవన్నీ ఇస్తారా అంటే తండ్రి ఆస్తిని అంతా నీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని చెప్తారా? చెప్పరు. ఎందుకు? ఈ కుమారునికి ఇంకా అంత వయసు రాలా, పరిణతి రాలా, వాడుకోవడానికి తండ్రి ఆస్తిని సద్వినియోగం చేసుకోవడానికి అంతగా ఎదిగిలేడు తను. కాబట్టి ఏం చేస్తాడు? తను చేయాల్సిన పని గార్డియన్స్ ఏది చెప్తే అది చేసుకుంటూ పోవాలి. అంటే గార్డియన్స్ కింద ఈ కుమారుడు ఎలా ఉన్నాడు? ఆస్తిపరుడైనప్పటికీ తన పేరు మీద ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ దానిని అనుభవించలేడు. కానీ ఈ గార్డియన్ కింద ఒక దాసునిగా ఉండాలి. అంటే కుమారునికి దాసునికి పెద్ద తేడా లేదు అని రాయబడింది అక్కడ. అంతే కదా, దాసుడు ఏ చెప్తే అది వినాలి. కుమారుని పరిస్థితి కూడా అదే. తన పేరిట ఆస్తి ఉన్నప్పటికీ తను మెచ్యూర్ అయ్యేంత వరకు అట్లాగే అని ఆ విషయాన్ని చెబుతూ, అటువలే మనము కూడా బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. మన పరిస్థితి కూడా అట్లాగే ఉంది. మనము చిన్న పిల్లల్లా ఉన్నంత వరకు మన పరిస్థితి ఏంటి అని అంటే, బాలురముగా ఉన్నంత వరకు మనము ఒకరి కింద ఉన్నాము దాస్యంలో. మనకు దాసునికి పెద్ద తేడా లేదు. లోక సంబంధమైన మూల పాఠముల విషయంలో కదా, మూల పాఠాలకు లోబడి దాసులమై ఉన్నాం. లోకములోని ఆశలు ఆలోచనలు లేకపోతే ఒకవేళ దేవుని బిడ్డలైతే ధర్మశాస్త్రానికి కూడా కదా, ధర్మశాస్త్రం అనేది కూడా ఒక కాడినే. ధర్మశాస్త్రము ఆజ్ఞలకు సంబంధించింది. ఆజ్ఞానుసార ప్రకారంగా జీవిస్తూ వెళ్ళడం తప్ప, చేస్తూ వెళ్ళడం తప్ప తనకు స్వతంత్రం లేదు. తండ్రి ఆస్తిని, తండ్రి స్వాస్థ్యాన్ని అనుభవించే భాగ్యము మనకు లేదు. ఆ కుమారునికి ఏ విధంగా అయితే లేదో మనకు కూడా తండ్రి ఆస్తిని అనుభవించే స్వాస్థ్యము, అర్హత మనకు ఇంకా రాలేదు. ఎప్పుడు? బాలురమై ఉన్నంత వరకు, మెచ్యూరిటీ రానంత వరకు కదండి. అయితే మన పేరిట చాలా ఆస్తి దాచబడి ఉంది. తండ్రి తన ఆస్తిని మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు, స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఆయనను మనం విశ్వసించిన తర్వాత ఆయన ఆస్తి అంతా మనదేగా, అంటే నిత్యత్వము మనదేగా, మన హక్కు అది. అయితే ఈ ఆస్తిని నేను ఎప్పుడు అనుభవిస్తా? నేను స్వతంత్రులుగా చేయబడినప్పుడు, అంటే నాకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు. నేను పిల్లవాని వలె కాదు కానీ, బాలుని వలె కాదు కానీ, ఎదిగిన కుమారుని వలె ప్రవర్తించినప్పుడు కదండి. ఇంకా నేను లోకంలోని మూలపాఠాల వైపే చూస్తూ, లోకం వైపే చూస్తూ, లోకాశల వైపే చూస్తూ వాటి మీదనే నా ధ్యాస ఉంచినప్పుడు నేను దాస్యంలో ఉన్నాను అని అర్థం. నా కొరకు దేవుడు కొద్ది ఆస్తిని దాచిపెట్టాడు. అది ఎంతో విలువైనది. నేను ఎదురు చూస్తున్న దానికంటే, ఈ లోకంలో నేను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దానికంటే అది ఎన్నో రెట్లు ఎక్కువ, చాలా గొప్ప స్వాస్థ్యాన్ని తండ్రి నా కొరకు దాచిపెట్టాడు. నేను దాని వైపు చూడకుండా నేనేం చూస్తున్నాను? లోకం వైపు చూస్తూ, దాని మూల పాఠాల వైపు చూస్తూ, దాని వైపు పరిగెడుతున్నప్పుడు నేను ఇంకా దాసునిగానే ఉన్నాను. నేను ఇంకా ఎదగలేదు, మెచ్యూరిటీ రాలేదు. నాకు కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే ఇలాంటి జీవితాలు అనేక మంది విశ్వాసులు, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా లోకం వైపు చూస్తున్నారు. లోకం వైపు జీవించే వాళ్ళు లోకంలో జీవిస్తున్నారు, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. పోనీ ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నారా అని అంటే అలా జీవించట్లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తూ వస్తున్నారు. దేవుడు వాళ్ళ కొరకు ఒక అద్భుతమైన స్వాస్థ్యాన్ని దాచిపెట్టాడు అనే విషయాన్ని గ్రహించలేక వాళ్ళు లోకం వైపు చూస్తున్నారు. గ్రహించలేక కాదు, తెలుసు వాళ్ళకు క్రీస్తు వారు వస్తారు, క్రీస్తు వారిలో స్వాస్థ్యం దాచబడి ఉంది అని ప్రవచనాలు ఆల్రెడీ మనకు తెలుసు. ప్రవచనాలు బోధిస్తున్నాయి. ప్రవక్తలు ఎంతోమంది క్రీస్తు వారి జననం గురించి రాయబడ్డది కదా. కన్యక గర్భవతి కుమారుని కంటుందన్న విషయం యెషయా గ్రంథంలో చూస్తాం మనం.
ఆయన ఈ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, నిత్యమైన రాజ్యము స్థాపించబోతున్నాడు, అనంతమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అన్న విషయము ప్రవక్తల ద్వారా ఆయన ప్రకటించుకుంటూ వచ్చారు. అయినప్పటికీ ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రం కింద లేరు, లోకంలో ఉన్నవారు లోకానుసారంగా జీవిస్తున్నారు. ఈ లోక వచ్చిన తర్వాత కూడా ఆయన క్రీస్తు వారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, క్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళు కూడా ఇంకా మూల పాఠాల వైపే చూస్తున్నారు, లోకం వైపే చూస్తున్నారు. మెచ్యూరిటీ రావట్ల, ఎదగడం లేదు క్రైస్తవుడు. నా కొరకు స్వాస్థ్యము దాచబడి ఉంది అనే విషయము గ్రహించలేకపోతున్నాడు. గ్రహించలేని ఆ స్థితిలో తండ్రి కుమారుని పంపించి తన స్వాస్థ్యము గురించి బయలుపరచడానికి, తండ్రి యొక్క హృదయమును బయలుపరచడానికి కన్య అయిన మరియను ఏర్పాటు చేసుకున్నాడు. మీ కొరకు అద్భుతమైన నిత్యత్వము దాచబడి ఉంది, ఈ లోకము అశాశ్వతమైనది, మీరు ఇంకా చిన్న పిల్లల్లా ప్రవర్తించకండి, మీరు ఆల్రెడీ విడిపించబడ్డారు, మీరు ఆల్రెడీ ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి విడిపించబడ్డారు, మీరు దాస్యంలో ఉండాల్సిన అవసరం లేదు అని బయలుపరచడానికి కాలము పరిపూర్ణమైంది. అందరూ అలా జీవిస్తున్నప్పుడు క్రీస్తు వారు వచ్చి కాడిని విరగొట్టడానికి, దాస్యము నుంచి విడిపించడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. క్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని అంటే ఒక కారణము, మన నిత్యత్వం యొక్క స్వాస్థ్యాన్ని మన ముందుకు తీసుకురావడానికి, బయలుపరచడానికి. ఇంకా చిన్న పిల్లల్లా ప్రవర్తించకండి, చిన్న విషయాల మీద ధ్యాస ఉంచకండి, అవి మిమ్మల్ని నిత్యత్వానికి తీసుకువెళ్ళలేవు. అదే కదా పౌలు గారు అని అంటారు. పౌలు గారు కూడా 1 Corinthians 13th చాప్టర్ 13వ అధ్యాయము 11వ వచనంలో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మాని తిని. పౌలు గారు కూడా అంటున్నాను, నేను ధర్మశాస్త్రం కింద ఉన్నాను, అప్పుడు ఎట్లా ప్రవర్తించానంటే నేను చిన్న పిల్లవాని వలె ప్రవర్తించా. పిల్లవాని ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలే ఉన్నాయి అప్పుడు, కానీ ఇప్పుడు నాకు సత్యం బయలుపరచబడింది, నేను మెచ్యూరిటీలోకి వచ్చాను, నేను ఎదిగాను, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. పెద్దవాడైనప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? చిన్నపిల్లల చేష్టాలు మర్చిపోయాడు. ఇంకా దాన్ని చేయడానికి అవసరం లేదు కదా, పెద్దవాడయ్యాడు. చిన్నపిల్లల చేష్టాలు చేయాల్సిన అవసరం ఉందా? దానిని మర్చిపోయాను. ఇది మనం చేయాల్సిన పని. చిన్నపిల్లల చేష్టాలు మర్చిపోవాలి. ఆయన రెండవ రాకడనే సమీపించింది. ఇంకా చిన్నపిల్లల చేష్టాలు చేస్తూ ఆయన మన కొరకు దాచిపెట్టిన ఈ నిత్యత్వాన్ని మనం మిస్ చేసుకోవట్లేదా? దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? నీకు నాకు నిత్యత్వాన్ని ఇవ్వడానికి, స్వాస్థ్యమునివ్వడానికి. తండ్రి మన కొరకు ఒక గొప్ప ఆస్తిని దాచిపెట్టాడు. ఇది నేను పొందుకోవాలని అంటే నేను చిన్న పిల్లవాని వల్ల ప్రవర్తించకూడదు, నేను మెచ్యూరిటీలోకి రావాలి, దానిని మర్చిపోవాలి. చిన్న విషయాల మీద ధ్యాస ఉంచకూడదు. లోకంలోని మూల పాఠాల వైపు నేను వెళ్ళకూడదు. ఈ లోకంలో ఉన్న ఆశల వైపు నేను చూడకూడదు. ఈ లోకంలో ఉన్న లక్షణాలు అనేక మంది, స్వార్థము, కోపము, ద్వేషము, అసూయ, ప్రేమించలేని, క్షమించలేని లక్షణాల వైపు నేను ఇంకా చూడకూడదు. క్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఆయనలో దాచబడిన స్వాస్థ్యాన్ని నేను స్వతంత్రించుకోవడానికి. ఈ స్వాస్థ్యం ఎలా సంపాదించుకోవాలి? నేను కదా స్వాస్థ్యం నిజమే దాచిపెట్టబడి ఉంది. ఈ స్వాస్థ్యం నాకు ఎలా వస్తుంది? ఎక్కడుంది ఈ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి అని అంటే, ఈ స్వాస్థ్యము మనకు దాచిపెట్టబడిన ఒక చోటు ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. తర్వాత విషయాలు మనకు తెలుసు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడ దాచబడింది? క్రీస్తుల్లో దాచబడింది. నిత్యత్వం ఎక్కడ దాచబడింది? క్రీస్తుల్లో దాచబడింది. ఇప్పుడు క్రీస్తులో దాచబడిన ఈ నిత్యత్వాన్ని నేను సంపాదించుకోవాలంటే నేను ఎలా ప్రవర్తించాలి? చిన్న పిల్లవాని వల్ల ప్రవర్తిస్తే అది నాకు దూరం అయిపోతుంది. ఆయన వచ్చిందే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళని చేయడానికి, కాడి నుంచి, దాస్యములో నుంచి, లోకంలో నుంచి విడిపించి విమోచించి నిత్యత్వానికి చేర్చడానికి.
మరి నేను చిన్న పిల్లల వల్ల ఏ విధంగా ప్రవర్తిస్తాను? నేను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేని మీద, లేకపోతే ఏ ఆలోచనల చేత, ఏ లక్షణాల చేత నేను ఇంకా పిల్ల చేష్టలు చేస్తున్నాను? ఇది కావాలి, అది కావాలి, దాని కొరకు పరిగెత్తు. పిల్లలు చేసే పని అదే కదా. ఈ చాక్లెట్ కావాలి, లేకపోతే అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి. లోకంలో ఉన్న వాటి వైపు అట్రాక్ట్ చేయబడతారు చిన్నపిల్లలు. ఆ చేష్టాలను మరిచిపోయి ఆయన మన కొరకు దాచబడిన నిత్యత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. అయితే అది ఎలా సంపాదించుకుంటాను? క్రీస్తులో దాచబడ్డది. క్రీస్తుని ఏ విధంగా సంపాదించుకోవాలి? నేను ఏమని రాయబడింది అక్కడ? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. కుమారులుగా స్వీకరించబడాలి. ఎప్పుడు స్వీకరించబడతాము? కుమారుని యందు విశ్వాసం ఉంచినవాడు. మనం కుమారులముగా ఎప్పుడు మార్చబడతాము? ప్రభువైన క్రీస్తు వారిని విశ్వసించినప్పుడు కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతాము అని మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఆయన దందు దాచబడిన ఈ స్వాస్థ్యాన్ని నేను సంపాదించాలి అని అంటే మెచ్యూరిటీలోకి రావాలి. నేను ఎదగాలి. చిన్నపిల్లల్లా ప్రవర్తించకూడదు. నా కొరకు దాచబడింది. ఆయన నన్ను క్రీస్తు యేసులో యాక్చువల్గా ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దానిని మర్చిపోయి, నేను దానిని సంపాదించుకోవాలని మర్చిపోయి నేనేం చేస్తున్నా? ఈ లోకం వైపు చూస్తున్నా. చిన్నపిల్లల చేష్టాలు చేస్తున్నా. ఈ విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అది కిందికి వచ్చినప్పుడు 8వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 8వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపచేసెను. కాలము సంపూర్ణమైనప్పుడు తన దయా సంకల్పం చొప్పున మనకు జ్ఞానం కలగడానికి కదా, జ్ఞాన వివేచన కలుగుటకు ఇది ఒక మర్మముగా దాచబడింది అని అంటున్నాడు. కానీ ఆ మర్మము మనకు క్రీస్తు వారి ద్వారా బయలుపరచబడింది కదా. ఇది ఒక మర్మము. ఏది మర్మము? నిత్యత్వము క్రీస్తులో దాచబడింది. ఆనాటి వాళ్లకు తెలియలా. ఇంకా చిన్నపిల్లలే ధర్మశాస్త్రం కిందనే, కాడి కిందనే ఉన్నారు. కాడి కింద ఉన్నారా? లేదు. వారి ఇష్టానుసార ప్రకారంగా జీవిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు? బాల శిక్షకుని వల్లే ఉంటుంది అనేది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. క్రీస్తు వారి వైపు నడిపించడానికి ధర్మశాస్త్రాన్ని ఆయన తీసుకొని వచ్చాడు కదా. అది ఉందిగా గలతీయులకు రాసిన పత్రిక అక్కడ చూస్తాం 3వ అధ్యాయంలో 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది మనకు అంటే క్రీస్తు వారిని చూపిస్తుంది. బాలశిక్షకుడిగా మనల్ని ఒక సరైన మార్గంలో ఆజ్ఞల చొప్పున జీవించేలా చేస్తుంది. ఆ ఆజ్ఞలు క్రీస్తు వారిని చూపిస్తాయి. కానీ మనం ఇంకా బాలశిక్షకుడు మాదిరి ఇంకా బాలుడు ప్రవర్తించినట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నాం. ఆనాడు వాళ్ళు అలాగే ప్రవర్తించారు. క్రీస్తు వారిని తెలుసుకోలేకపోయారు. ఆయన వచ్చిన తర్వాత కూడా సిలువ వేయించారు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. కాలము సంపూర్ణం కాబోతుంది. ఆయన రెండవ రాకడ కూడా అతి సమీపముగా ఉంది. కాలము పరిపూర్ణం కాబోతుంది. ఆయన రాబోతున్నాడు. అయినప్పటికీ నాకేం అర్థం కావట్లా? ఈ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి మార్గం ఏంటో నాకు అర్థం కావట్లా. నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే నేను పిల్లవాని వలె ప్రవర్తించకూడదు అనే విషయం నాకు అర్థం కావట్లా. పిల్ల చేష్టాలు చేయకూడదు అని నాకు అర్థం కావట్లా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాలము పరిపూర్ణం కాబోతుంది రెండవ రాకడకి. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి? పెద్దవాని వల్లే. పెద్దగా అయ్యాను కదా, ఇంకా చిన్నపిల్లల చేష్టాలు మానుకోవాలి. ఇది మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నిజమే, ఆయన వస్తున్నాడు. కాలం పరిపూర్ణమైంది. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరి ద్వారా? మరి స్త్రీ యందు పుట్టి, తనకు 4వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఇప్పుడు ఆయన ఈ లోకంలోకి రావాలిగా. ఈ లోకంలోకి రావాలి అని అంటే ఆయన శరీరధారిగా రావాలి. శరీరధారిగా రావాలి అని అంటే ఆయనకు ఒక పాత్ర కావాలి కదా. ఎవరు ఆ పాత్ర? మరియమ్మ. ఈ విషయం మనకు తెలుసు.
ఆయన ఈ లోకంలోకి రావడానికి కన్యక అయిన మరియను ఒక పాత్రగా ఆయన ఈ లోకంలో ఉపయోగించుకున్నాడు. ఆయన ఈ లోకంలోకి రావడానికి ఒక స్త్రీ కావాలి, గర్భము ధరించి. ఎవరు కావాలి ఆ స్త్రీ కూడా? ఒకసారి లూకా సువార్తలో చూద్దాం ఏ విధంగా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు ఆవిడని. మరియమ్మ గారిని క్రీస్తు వారు లేకపోతే దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూస్తే మనకు తెలుసు, అక్కడ 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను. 30వ వచనం చివరి భాగంలో, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. తనకున్న లక్షణాలు చూడండి. దయాప్రాప్తురాల, దయను పొందుకుంది కదా. దేవుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు, దేవుని వలన నువ్వు కృప పొందిన దానవు. మరియమ్మకు దేవుని కృప తోడుగా ఉంది. మరియమ్మ దయను పొందుకుంది కదా, కనికరాన్ని పొందుకుంది, కరుణను పొందుకుంది. ఊరికేనే ఆయన కనికరాన్ని ఇస్తాడా? ఆయన కృపనిస్తాడా? ఆయన దయను ఊరికేనే ఒక వ్యక్తికి ఇస్తాడా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరికి ఇస్తాడు? దీనులను కృపనిస్తాడు కదా, దీనులకు ఆయన కృపనిస్తాడు. గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడు. దీనులకు కృపనిచ్చాడు. దీనత్వము కలిగిన లక్షణాలు, దీనత్వము కలిగిన జీవితము మరియమ్మ గారిది. ఆమెకు క్యారెక్టర్ తర్వాత అర్థం చేసుకునే ముందర ఒక మాట చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 45-46 వచనాలు చూద్దాం. మొదటి అధ్యాయం 45-46 వచనాలలో, ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. ఈ సందర్భం మనకు తెలుసు. శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఫిలిప్పు గారు నతనయేలుకు చెప్తున్నాడు, నజరేతు నుండి మేము మెస్సయాని కనుక్కున్నామని. అంటే అవునా, నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా అంటే అర్థం ఏంటి? నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా? ఉదాహరణకి ఒక 10th క్లాస్ చదువుతున్నాడు ఒక అబ్బాయి, అప్లోడా పాస్ అయ్యాడా అంటే అర్థం ఏంటి? అవకాశం లేదనే కదా, పాస్ అయ్యే అవకాశం లేదు, కానీ పాస్ అయ్యాడా అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి ఆ పిల్లవాడు పాస్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ నతనయేలు గారు మాట్లాడుతున్న మాట, నజరేతు నుంచి మెస్సయ్య వస్తున్నాడా? నజరేతు నుంచి ఏదైనా మంచి వచ్చే అవకాశం ఉందా అంటే అర్థం ఏంటి? నజరేతు అనేది ఒక చాలా కుగ్రామము, చాలా చిన్న గ్రామం. అదేదో విసిరివేయబడినట్టుగా అంటరాని గ్రామముగా అది ఒక చోట అట్లా పడి ఉంది. దానిని పట్టించుకునే వాళ్ళు కానీ లేకపోతే అంతగా తిరస్కరించబడిన దానికి మనకు మల్లాకి కాదు, ఎక్కడ మీక గ్రంథంలో అనుకుంటాను. మీక గ్రంథంలో 5వ అధ్యాయంలో మీక గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. బెత్లెహేము ఎఫ్రతా, యూదవారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలుబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. నీవు స్వల్పమైన గ్రామము కలవు. నీది ఏంటి? స్వల్ప గ్రామము, నీది చాలా చిన్న గ్రామము. కానీ ఏం జరుగుతుందంటే, నీలో నుండి నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు రాబోతున్నాడు. నజరేతు గురించి ఒక ప్రవచనం కూడా ఉంది. చాలా చిన్న గ్రామం. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఒక కుగ్రామంలో, చాలా చిన్న గ్రామంలో, ఏదో విసిరివేయబడినట్టున్న ఆ గ్రామంలో మరియమ్మ గారు నివాసం చేస్తున్నారు.
ఆమె జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక చిన్న గ్రామము, ఎవరో చూస్తారు ఎవరు చూడరు అనే విషయము పక్కన పెడితే ఆమె యొక్క ఆత్మీయ జీవితము దేవుణ్ణి సంతోషపెట్టినలా కదా. తన ఒక లక్షణాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరో చూస్తున్నారని తన ఆత్మీయురాలుగా జీవించట్లా, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అని ఇష్టం వచ్చినట్టు జీవించట్లా మరియమ్మ. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, చిన్న ఊరా లేకపోతే పెద్ద ఊరా, చిన్న ఇంట్లో ఉందా, చాలా పేదరాలు, చిన్న ఇంట్లో ఉంటుందా పెద్ద ఇంట్లో ఉంటుందా, తింటుందా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టే తను ధనవంతురాలా కాదా, తనకు జ్ఞానం ఉందా లేదా, ఈ విషయాలన్నిటినీ పక్కన పెట్టి దేవాది దేవుడు మరియమ్మను ఎన్నుకోవడంలో ఉన్న అద్భుతమైన ప్రణాళిక, లేకపోతే ఎందుకు మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు. ఒక కుగ్రామంలో ఉన్న స్వల్పమైన ఒక చిన్న గ్రామంలో ఉన్న మరియమ్మ గారిని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తన జీవితాన్ని బట్టేగా. ఎవరు ఎలా జీవిస్తున్నప్పటికీ తన ఆలోచనలో, తన హృదయములో, తన క్రియలలో, తన తలంపులలో, తన ప్రవర్తనలో, నడవడికలో పరిశుద్ధత కదా, కన్యకగా జీవిస్తుంది అని రాయబడింది. కన్యకగా జీవిస్తుంది అంటే దేనిని కూడా తన హృదయంలోకి రానివ్వకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది. ఎవరో చూస్తారని తను జీవించట్లా, ఎవరి పాటలో ఎవరో నన్ను మెచ్చుకోవాలని తను జీవించట్లా, ఎవరు చూసినా చూడకపోయినా తను కలిగి ఉన్న భయభక్తులు, అదే తను అంటది కదా లూకాసు వార్తలో పక్క పేజీ తిప్పితే మొదటి అధ్యాయము 46వ వచనంలో, లూకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు మరియ ఇట్లా, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఆయన నన్ను కనికరించాడు, ఈ దీనురాలిని కనికరించాడు. తగ్గింపు స్వభావము కదా, తనలో ఉన్న తగ్గింపు జీవితము, తను కలిగి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన జీవితము మరియమ్మ గారిది. 50వ వచనంలో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఇది. ఇలా జీవిస్తున్నప్పుడు దేవాది దేవుని దయ చాలా కనికరించబడ్డాడు, అంటే తను కదిలించబడ్డాడు. తన జీవితాన్ని చూసినప్పుడు తనకు కనికరం కలిగింది మరియమ్మను చూసినప్పుడు, దయను పొందుకుంది మరియమ్మ. ఒక కుగ్రామంలో ఉన్న మరియమ్మ గారు ఎలా జీవిస్తున్నారు? పరిశుద్ధంగా, పవిత్రంగా కదా. ఎవరిని అటు ఏ విషయాలు లోకం వైపు చూడట్ల మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తుంది తను కదా, చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తుంది. తన హృదయంలోకి లోకాన్ని ఆశించే ప్రయత్నం చేయట్లా, లోకాన్ని ఆహ్వానించే ప్రయత్నం చేయట్లా, లోకం వైపు చూసే ప్రయత్నం చేయట్లా కదా. లోకం వైపు చూసి ఉన్నట్లయితే తను కన్యకగా ఏ విధంగా ఉండగలుగుతుంది? తన శరీరంలో పవిత్రత, తన హృదయంలో పవిత్రత, పరిశుద్ధత, అలా జీవించగలుగుతుంది కాబట్టే, అలా జీవించింది కాబట్టే దేవుని దయను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఎంత అద్భుతమో! దేవుని కృపను పొందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత పరిశుద్ధంగా, పవిత్రంగా, మెచ్యూర్డ్గా, తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని ఏం చేసి ఉంటుంది? తను తిరిగి ఏమైనా అనింటుందా? గొడవ పెట్టుకొని ఉంటుందా? దీనస్థితి, దీనత్వము, ఒక మాట తిరిగి మాట్లాడి ఉండకపోయి ఉండొచ్చు. తనకు అననుకూల పరిస్థితులున్నా వాటి గురించి సనిగి గొనిగే జీవితం కాదు కదా. ఈ విషయాలన్నీ దేవుని కదిలించాయి. అందుకనే ఎన్నో పట్టణాలు ఉన్నాయి అక్కడ, ఎంతో పెద్ద పెద్ద ప్రధాన యాజకులు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది లేడీస్ ఉన్నారు అక్కడ, స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా జీవిస్తూ ఉండొచ్చు. కానీ వారందరిని విడిచిపెట్టి దేవుని యొక్క కను దృష్టి ఒక చిన్న కుగ్రామంలో ఉన్న మరియమ్మ మీద పడింది. ఎందుకు? పరిశుద్ధత, పవిత్రత. దేవుని దృష్టి నీ మీద, నా మీద, మన మీద పడాలి అని అంటే ఆయన మనల్ని ఆశీర్వదించాలి, మన జీవితము తరతరములకు మాదిరికరంగా ఉండాలి అని అంటే మన జీవితము ఈ విధంగా ఉండాలి.
ఎవరో చూస్తున్నారని కాదు మనం జీవించాల్సిందే, దేవుడు చూస్తున్నాడు. మనుషుల ముందు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడం అనేది ఎవరైనా చేసే పనే. అది కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది మన నుంచి. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, అద్భుతమైన పాత్రగా, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన, పరిశుద్ధమైన జీవితం కలిగిన కన్యక అయిన మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లక్షణాలను చూస్తున్నప్పుడు మనకి ఇంకొకరు జ్ఞాపకం వస్తారు కదా, యోసేపు గారు. యోసేపు గారి పరిస్థితి కూడా అదే. 39వ అధ్యాయంలో చూస్తాం. దాసునిగా పంపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు ఇష్మాయేలీయులకి. పోతిఫరు కుటుంబంలో, పోతిఫర్ ఇంటిలో పని చేస్తున్నాడు. పోతిఫర్ వెంటనే తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో పని ఇచ్చింటాడా? బయట పనే కదా ఇచ్చింటాడు, వెంటనే నమ్మాలిగా, బయట పనే ఇచ్చింటాడు. తర్వాత బయట పని చేస్తున్న ఈ వ్యక్తిని పోతిఫర్ గమనించాడు. అది మీరు తర్వాత చదవండి, దాని యొక్క భావం అర్థమవుతుంది. యెహోవా యోసేపుకు తోడుగా ఉండెనని ఒక్క అధ్యాయంలో 4 సార్లు రాయబడింది. తోడుగా ఉండెను. మరియమ్మ గురించి కూడా అదే కదా, అదే నీకు ప్రభువు తోడుగా ఉన్నాడు, దయ పొందుకున్నావు, కనికరము, కృపను పొందుకున్నావు. యెహోవా యోసేపుకు తోడుగా ఉండెను. బయట ఉన్న యోసేపు గారు ఇంట్లో పని చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో పని చేస్తున్నప్పుడు తను చేస్తున్న పని ఆశీర్వదించబడుతుంది, దేవుడు ఆశీర్వదిస్తున్నాడని గ్రహించాడు పోతిఫర్. అందుకనే తన పర్సనల్ అసిస్టెంట్గా చేసుకున్నాడు. తను పర్సనల్ అసిస్టెంట్గా చేసుకున్న తర్వాత ఇంటి అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. యోసేపును బట్టి పోతిఫరు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం అది. నీవు నేను పరిశుద్ధంగా, పవిత్రంగా, మెచ్యూర్డ్గా, చిన్న పిల్లల వలె కాదు, మెచ్యూర్డ్గా ఎదిగిన వారి వలె ప్రవర్తిస్తున్నప్పుడు మన కొరకు దాచబడిన ఆశీర్వాదాలు ఆయన మనకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నిత్యత్వం వైపుగా మన అడుగులు వేయడానికి, నిత్యత్వం వైపుగా మన జీవితాన్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇల్లంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఒక తప్పు చేసే అవకాశం దొరికింది. అడిగేవారు ఎవరు లేకపోయినా, ఎవరు అడుగుతారు? పోతిఫర్ తర్వాత పోతిఫర్ లాంటి వాడు యోసేపు. అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు అక్కడ, తను తప్పు చేసినా కానీ అక్కడ చేశాడా? పోతిఫర్ భార్యను చూడంగానే దూరంగా పారిపోయాడు. తను ఎందుకు? నా దేవుని ఎదుట నేను ఏ విధంగా పాపం చేస్తాను. పోతిఫర్ చూస్తున్నాడనో లేకపోతే పని మనుషులు చూస్తున్నారనో కాదు తను మాట్లాడిన మాట. నా దేవుని ఎదుట అంటే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన కనుదృష్టి మన మీద, నీతిగా జీవిస్తున్న వారి మీద. భూలోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఎవరు నీతిమంతులుగా జీవిస్తున్నారు, ఎవరు మెచ్యూర్డ్గా బ్రతుకుతున్నారు, ఎవరు పెద్దలలా ప్రవర్తిస్తున్నారు కదండి. ఆయన చూస్తూ ఉన్నాడనే విషయము మనము గ్రహించాల్సిన పరిస్థితి ఉంది ఈ చివరి దినాల్లో. ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా చూస్తున్నాం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. దేవుడు మన మీద కనికరం చూపించాలి, మన పట్ల దయ చూపించాలి అని అంటే మనము చేయవలసిన పని యోసేపులా జీవించడం, మనం చేయవలసిన పని మరియమ్మలా బ్రతకడం, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం. ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎన్నుకుంటాడు. ఎవరు రావడానికి? క్రీస్తువారు. సర్వసృష్టికి ఆది సంభూతుడైన క్రీస్తువారు ఈ లోకంలోకి శరీరధారిగా రావడానికి మరియమ్మను ఎన్నుకున్నాడు. ఒక దీనురాలిని, పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితం జీవిస్తున్న ఒక వ్యక్తిని. దేవుడు పక్షపాత? ఖచ్చితంగా కాదు. నీ పట్ల కూడా, నా పట్ల కూడా అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు నేను పరిశుద్ధంగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే మన కొరకు దాచబడిన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నేను ధర్మశాస్త్రం కింద ఉన్నానా, ఈ లోకంలోని మూలపాఠాల వైపు చూస్తున్నానా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ అలా ఉంటే మనం ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోలేం. దేవుని ఉద్దేశము మన పట్ల నెరవేర్చాలనుకున్న ప్రణాళిక నెరవేర్చబడకుండా మనమే ఆపేస్తున్నాం. మన కుటుంబాలు ఆశీర్వదించబడకుండా, మన పిల్లలు ఆశీర్వదించబడకుండా, నెక్స్ట్ తరానికి మనము ఒక అద్భుతమైన మార్గము చూపించే బాధ్యతను మనం మర్చిపోయినట్లయితే దేవుని స్వాస్థ్యాన్ని మనము మిస్ అయిపోతున్నాం. ఈ స్వాస్థ్యాన్ని మన పిల్లలకు రాకుండా చేస్తూ ఉన్నాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు మరియమ్మని ఎన్నుకున్నారు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
ఆయన మొదటి రాకడకు మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు. ఆయన రెండవ రాకడకు ఆయనను మోయడానికి, ఆయనను భరించడానికి, లేకపోతే ఆయన గురించి ప్రకటించడానికి, రెండవ రాకడ గురించి ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎప్పుడు? మెచ్యూర్డ్గా ప్రవర్తించినప్పుడు, చిన్నపిల్లల చేష్టాలు మర్చిపోయినప్పుడు కదండి. ఆయన ఒక బాధ్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఎదుగుతున్నానా ఆత్మీయతలో? నేను ఎదుగుతున్నానా? నేను ముందుకు వెళ్తున్నానా? నా ముందుకు వచ్చిన పరిస్థితులలో నేను మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నానా? ఇంకా చిన్న చిన్న విషయాలను పట్టుకొని చిన్న పిల్లల చేష్టలు చేస్తూ ఉన్నానా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మరియమ్మ క్యారెక్టర్ యాక్చువల్గా చాలా ఉంది, సమయం లేదు కాబట్టి దేవుని చిత్తమైతే రేపు నేర్చుకుందాం. లేకపోతే ఆయన నడిపించినట్టుగా ఇంకొక అంశాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే మనం చేయాల్సిన పని మనల్ని మనము ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవడము, పవిత్రంగా ఉంచుకోవడము. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు అనేది మ్యాటరే కాదు, దేవుడు చూస్తున్నాడు. ఎందుకు? నేను విశ్వసించానుగా ఆయనని, నేను ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నాను కదా. నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను దేవునితో. మనుషులతో కమిట్మెంట్ తీసుకున్నామా? మనం ఏమన్నా నేను క్రైస్తవునిగా జీవిస్తాను అని, ఎదుగో నేను నీతో ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాను, ఇక మీదట నేను క్రైస్తవునిగా ఉంటానని ఏ మనిషితోనన్నా మనం ఏమైనా కమిట్మెంట్ తీసుకున్నామా? ఖచ్చితంగా కాదు కదా. మనిషితో కమిట్మెంట్ తీసుకొని ఉన్నట్లయితే ఆ వ్యక్తి మనల్ని ఎప్పుడు చూస్తాడో ఎప్పుడు చూడడో తెలుసు, కాబట్టి మన ఇష్టానుసార ప్రకారంగా జీవించవచ్చు. కానీ మన కమిట్మెంటు దేవునితో. ఆయన పైనుంచి మనల్ని ప్రతి క్షణం కూడా గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి చేస్తున్నా ఆయనకు తెలుసు. మరియ ఏం చేస్తున్నా దేవునికి తెలుసు. యోసేపు గారు ఏం చేస్తున్నా దేవునికి తెలుసు. అందుకనే వాళ్ళకు తోడుగా ఉన్నాడు ఆయన. నీకు నాకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరో చూస్తున్నారని కాదు మన పవిత్రతను కాపాడుకోవాల్సిందే. ఎవరో చూస్తున్నారని కాదు మన పరిశుద్ధమైన జీవితం జీవించాల్సిందే. ఎవరో చూస్తున్నారు అని కాదు నా హృదయంలో మంచి ఆలోచన కలిగి జీవించడానికి ఆయన చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో ఎదిగే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించుగాక.